క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్. సో, ఇది ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ మేల్స్‌లో. వీళ్ళలో ఏంటి అంటే యూజువల్లీ ఈ క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ అనేది ఎవరికి ఉంటుంది అంటే నార్మల్‌గా ఒక మేల్‌ని తీసుకుంటే XY క్రోమోజోమ్స్ ఉంటుంది. సో, ఒక ఎక్స్‌ట్రా X క్రోమోజోమ్ ఉన్నవాళ్ళు ఏంటి అంటే ఈ క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. సో, వీళ్ళలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్‌గా ఇన్‌ఫర్టిలిటీకి సంబంధించింది అంటే వాళ్ళు స్పెర్మ్‌ని ప్రొడ్యూస్ చేయలేరు. బికాస్ వీళ్ళకేంటంటే స్మాల్ వాల్యూమ్ ఆఫ్ టెస్టిస్ ఉంటుంది. టెస్టిస్ స్మాల్ ఉండడం అండ్ ఆల్సో హైపోగొనాడిజం ఉంటుంది. లైక్ గైనకోమాస్టియా అండ్ టాల్ ఉంటారు పర్సన్స్. బట్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. దే ఆర్ పోటెంట్. అంటే లైక్ దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్పెర్మ్‌ని ప్రొడ్యూస్ చేయలేరు. సో, దే కాంట్ ఫాదర్ ఎ చైల్డ్. కెన్ క్లెన్ఫెల్టర్స్ బీ రివర్సిబుల్? నో. యాక్చువల్లీ చెప్పాలంటే దాన్ని రివర్సిబుల్ చేయలేం. బికాజ్ ఇట్స్ అ జెనెటిక్ అబ్నార్మాలిటీ. ఎర్లీ స్టేజెస్‌లో అంటే లైక్ ఒక బేబీ బోర్న్ అయిన తర్వాత తను క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ అన్నప్పుడు సమ్ టెస్టోస్టిరోన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తోటి జస్ట్ పాసిబుల్‌గా వాళ్ళకి లైక్ స్పీచ్ అంటే స్పీచ్ థెరపీ తోటి లేకపోతే ఇంకా బాడీ లాంగ్వేజ్ తోటి ఓన్లీ ఒక ఎక్స్టర్నల్‌గా ఫర్దర్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి చేయొచ్చు. బట్ ఇన్‌ఫర్టిలిటీ విషయానికి వస్తే మాత్రం రివర్సిబుల్ అనేది ఉండదు. సో, క్లెన్ఫెల్టర్ సిండ్రోమ్ వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ అజూస్పర్మిక్. దే కాంట్ ప్రొడ్యూస్ స్పెర్మ్.